Hi, welcome to Special Class 1 on sets, the most important video. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ స్పెషల్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ స్పెషల్ క్లాస్, హౌ మెనీ స్పెషల్ క్లాసెస్ ఆర్ దేర్, వాట్ డూ వీ లర్న్ ఇన్ ది స్పెషల్ క్లాస్, ఈ 4 క్వశ్చన్స్కు ఆన్సర్ రాబట్టడమే ఈ స్పెషల్ క్లాస్ యొక్క మెయిన్ ఉద్దేశం. సెట్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సెట్స్ టాపిక్ని మనము ఏం చేసుకున్నాం, ఈ సెట్స్ చాప్టర్ ఏదైతుందో మనం 6 డేస్గా డివైడ్ చేసుకొని 6 వీడియోస్ రూపంలో మీకు కంప్లీట్ అంటే చాప్టర్ కంప్లీట్గా అంటే వర్డ్ టు వర్డ్ అండ్ పేజ్ టు పేజ్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి, ప్రతి అంశాన్ని ఎక్కడ కూడా ఒక పదాన్ని కూడా వదిలిపెట్టకుండా అట్ ద సేమ్ టైం వి టచ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ప్రాబ్లం. మనం రకరకాల ప్రాబ్లమ్స్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం టచ్ చేసాం, అంటే దాని గురించి మనం మాట్లాడుకున్నాం, ఏ రకంగా సాల్వ్ చేయాలో డిస్కస్ చేసుకున్నాం, చూసాం కూడా. మరి ఈ 6 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ స్పెషల్ క్లాస్ నీడ్ ఏముంది, ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారు, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏ రకంగా చేయాలో చూసుకున్నారు. సో కంప్లీట్గా అయిపోయిన చాప్టర్, బట్ ఇంకా స్పెషల్ క్లాస్ ఎందుకు అవసరమో అనే దాని గురించి చూద్దాం. మరి దీనికి ఏంటి అనేది, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది చివరిలో మాట్లాడుకుందాం ఎండ్ ఆఫ్ ద వీడియో. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. రైట్, ఇప్పటివరకు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా ఈ వీడియో ద్వారా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కేవీఆర్ ఈ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఏవైతే పోస్ట్ చేస్తానో వీడియోస్ అవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ నేను ఈ వీడియోలో మనం ఒక 6 ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాం. నౌ వీఆర్ టేకింగ్ 6 ప్రాబ్లమ్స్. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం, ఫ్రమ్ వేర్, జస్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఒక 6 ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని ఏ రకంగా సాల్వ్ చేస్తామో డిస్కస్ చేద్దాం అంతే. ఇక్కడ మనం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ మీన్స్ మీకు తెలిసింది ఎగ్జామినేషన్ పర్పస్లో మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఇక్కడ మనకు దాదాపుగా ఇంపార్టెంట్ అనేసరికి ఒకటే థాట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉన్నది అని. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో ఒక 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ రాసుకొని వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, 6 ప్రాబ్లమ్స్. లుక్ ఎట్ ద 6 ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే మనకు 3 ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్. ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ తీసుకున్నటువంటి 3 క్వశ్చన్స్ కూడా 1 మార్క్ ప్రాబ్లమ్స్. సో వీటిని ఏ రకంగా సాల్వ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. లుక్ ఎట్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. If A equal set of x such that x belongs to n and x is less than 20 and B equal set of x such that x belongs to n and x is less than or equal to 5, then write the set A minus B in the set builder form. మార్చ్ 2015లో అడిగినటువంటి ప్రాబ్లం. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ ఆర్ గివెన్. అవి కూడా ఏ ఫామ్లో ఇచ్చాడు, మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఏ మైనస్ బిని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఓకే, ఒకవేళ మీకు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అయి ఉంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఏలో అబ్జర్వ్ చేయండి, ఏలో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది, ఎక్స్ ఈజ్ ఏ బిలాంగ్స్ టు ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్, బట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20 మీన్స్ 1 to 19. B equal set of x belongs to n, okay, but x is less than or equal to 5 means 1 to 19 elements are in A and 1 to 5 elements are in B. What about A minus B? So 1 to 5 cancels, the remaining are the A minus B. So as simple గా మనం ఆన్సర్ చెప్పొచ్చు 1 మార్క్ క్వశ్చన్. బట్ ఇక్కడ మీకోసం సాల్వ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఒకసారి క్లారిటీగా, అంటే మనం ఈ ప్రాబ్లం ఏ రకంగా చేస్తున్నాం అనేది క్లియర్గా అర్థం కావడం కోసం మాత్రమే క్లియర్గా చెప్పుకుంటాను. ఓకే, లెట్స్ రైట్ ఇఫ్ A equal set of x such that x belongs to n, okay, x is less than 20, then A equal set of 1 2 3 4 5 dash 19. ఓకే, నెక్స్ట్ రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకుంటే B ఈక్వల్ సెట్ ఆఫ్ రాసుకుందాం.
నెక్స్ట్ బి వాల్యూస్ తీసుకుంటే 1 to 5 వరకు. లెట్స్ రైట్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ 1 to 5. నెక్స్ట్ a minus b. a minus b means to remove the a values, కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసుకుంటే మనకి రిమైనింగ్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమొచ్చింది చూడండి ఇక్కడ. సెట్ ఆఫ్ a minus b equals set of 6, 7, dash 19. Then write a minus b equals set of x such that x belongs to n and 5 is less than x is less than 20. Okay, x value 5 కంటే ఎక్కువ and 20 కంటే తక్కువ. x is more than 5 and less than 20. రైట్, ఈ రకంగా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఒకసారి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. సెట్ బిల్డర్ ఫామ్ నుండి సెట్ రోస్టర్ ఫామ్లో రాసుకున్నాం, రోస్టర్ ఫామ్స్ నుండి ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ మైనస్ బి రోస్టర్ ఫామ్ని మనం సెట్ బిల్డర్ ఫామ్గా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. లుక్ హియర్, if a minus b equals set of 3, 4, 5 and b minus a equals set of 1, 8, 9 and a intersection b equal set of 6, 7, then find a union b in 2015 June. The most నేను మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనొచ్చు. బికాజ్ ఇక్కడ ప్రాబ్లమ్ని చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు, ఏ యూనియన్ బి ఇచ్చాడు. కొంచెం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ మైనస్ బి ఇచ్చాడు. వాట్ ఈస్ ఏ మైనస్ బి? ఏ మైనస్ మీన్స్ ఓన్లీ ఏ, నాట్ ఇన్ ద బి. వాట్ ఈస్ బి మైనస్ ఏ? ఓన్లీ బి, నాట్ ఇన్ ద ఏ. వాట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి? ద కామన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ అండ్ బి both. But what he asked, a union b, total elements, all elements. So దీనికి సొల్యూషన్ చేయడానికి మనకు ఫార్ములా కంటే వెన్ డయాగ్రామ్ ఈజ్ ద సూటబుల్. వెన్ డయాగ్రామ్ మీకు అర్థం కావడానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. లెట్స్ డ్రా ఏ సర్కిల్, నెక్స్ట్ బి సర్కిల్. బికాస్ కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టచ్ చేస్తూ బి సర్కిల్ డ్రా చేస్తున్నాం. సో ఏబి, ఈ కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా, మిడిల్ ఏరియా అంటే కామన్ ఎలిమెంట్స్ ఏరియా అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దే? 6, 7. లెట్స్ రైట్ 6, 7. ఓకే, వాట్ ఈస్ ఏ మైనస్ బి మీన్స్? ఓన్లీ ఏ. ఓన్లీ ఏ మీన్స్ దిస్ ఏరియా. ఈ భాగాన్ని మనం ఏమనుకుంటాం, ఓన్లీ ఏగా తీసుకుంటాం. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దే? 3, 4, 5. లెట్స్ keep the 3, 4, 5 in a circle. Next, what about b minus a? b minus a means only b. Only b means this area. So what are the elements are there? 1, 8, 9. Let's keep the 1, 8, 9. Look here, you got the clear picture. What we need? a union b. a union b రాయాలి. సో ఏ యూనియన్ బి రాయాలంటే మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఆల్ ఎలిమెంట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఏమన్నా చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. 1, 3, 5, 6, 7, 8, 9. లెట్స్ రైట్ ఏ యూనియన్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 3, 4, 5, 6, 7, 8, 9. సింపుల్ ప్రాబ్లం, బట్ డిఫరెంట్గా అడిగినటువంటి ప్రాబ్లం. మోస్ట్ ఇంట్రెస్టింగ్, నేను ఇంపార్టెంట్ కన్నా ముందు ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అని చెప్తాను. ఓకే, such that x belongs to n and x is a factor of 30. b equals set of x such that x belongs to n and x is a prime factor of 30. Draw Venn diagram for a union b. ఓకే, ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం కూడా మీకు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏ ప్రాబ్లం కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగట్లేదు. డైరెక్ట్గా ఏ యూనియన్ బి చేయండి లేదా ఏ మైనస్ బి చేయండి అని డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ కూడా రాలేదు. మనకు అబ్జర్వ్ చేసుకుంటే ఈ క్వశ్చన్లో మనకు 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు మీరు సెట్స్లో మనం నేర్చుకున్న అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఓన్లీ 6 టాపిక్స్ ఏం చెప్పుకున్నాం మనం? 6 కాన్సెప్ట్. ఏంటి 6 కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకున్నాం. ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్, వెన్ డయాగ్రామ్స్, ఫంక్షన్స్ తీసుకుంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. సో ఓన్లీ 6 టాపిక్స్ అంటే 6 కాన్సెప్ట్స్ తీసుకున్నాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ క్వశ్చన్లో ఏ కాన్సెప్ట్ అడిగాడు అబ్జర్వ్ చేయండి. మనకు సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తూ అడిగాడు. సెట్ బిల్డర్ ఫామ్ని మనం ఏం చేసుకున్నాం? రోస్టర్ ఫామ్లోకి రాస్తున్నాం. సో రోస్టర్ ఫామ్ చేంజింగ్ అడుగుతున్నాడు.
నెక్స్ట్ ఏ యూనియన్ బి అంటే ఒక ఫంక్షన్ అడుగుతున్నాడు, యూనియన్ అనే ఫంక్షన్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ అడుగుతున్నాడు అంటే ఒక 3 కాన్సెప్ట్ని ఒకే క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. ఇది జూన్ 2016లో వచ్చిన క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ యొక్క స్పెషాలిటీ బాగా అబ్జర్వ్ చేయండి. ఒకే ప్రశ్నలో మనకు 3 రకాలైనటువంటి అంశాలను అడుగుతున్నాడు. అంటే సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి రాయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్కి ఏమంటున్నాడు. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఫంక్షన్ కూడా చేయమంటున్నాడు. ఇంకా ఇంటర్నల్ కాన్సెప్ట్ వెళ్తే ఫ్యాక్టర్ కూడా అడుగుతున్నాడు. సో మెయిన్ కాన్సెప్ట్ అయితే 3 కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్ని తీసుకొని ఒకే క్వశ్చన్లో ఏదైతే అడగడం ఉందో దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, నా లెట్స్ రైట్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 30 యొక్క ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసుకుందాం. 30 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 5 6. లెట్స్ రైట్ 1 2 3 5 6 10 15 30. 13 డివిజబుల్ చేసే నెంబర్స్ అన్నీ కూడా 30 యొక్క ఫ్యాక్టర్స్. బట్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ ఏమంటున్నాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ సబ్జెక్ట్ చేయండి. ప్రైమ్ నెంబర్స్, వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? 1 is not prime number, 2 3 5 are the prime numbers, remaining are the not prime numbers. So let's write b equal set of given set రాసుకుందాం. then b equal set of 2 3 5 2 3 5. let observe the a and b. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉన్నాయా? నో. బట్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలోనే ఉన్నాయి. అంటే B is a small part in A. B is a small part in A. Okay. Now take the circle. B అనేది ఏలో ఒక చిన్న పార్ట్ కాబట్టి ఏ సర్కిల్ డ్రా చేస్తున్నాం చూడండి. ఏ సర్కిల్. నెక్స్ట్ B స్మాల్ సర్కిల్, ఏలో ఒక పార్ట్గా చూపిస్తున్నాం. ఏ అండ్ బి సర్కిల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనము ముందుగా బి సర్కిల్ ఫిల్అప్ చేస్తాం బికాస్ కామన్ ఏరియా కాబట్టి. సో బీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే 2 3 5. let's keep the 2 3 5 in B. next the remaining numbers means remaining elements ఏలో ఉన్నటిని ఏలో మనం రిప్రజెంటేషన్ చేసుకుంటే remaining numbers 1 6 30 10 15. okay, now observe that A union B means what is A union B? equal to A. okay. of x such that x is a perfect square, x is less than 50 and x belongs to n. B equal set of x such that x equal to 8m plus 1 where m belongs to n, x is less than 50, x is belongs to n. Find A intersection B, display it with Venn diagram. A intersection B ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అట్ ద సేమ్ టైం వెన్ డయాగ్రామ్ కూడా డ్రా చేయమంటున్నాడు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ వెన్ డయాగ్రామ్ అండ్ ఆల్సో రోస్టర్ ఫామ్లో రాయడం. అంటే 3 కాన్సెప్ట్ని మనకు అడిగాడు ఈ ప్రాబ్లం అనమాట. సో 4 మార్క్స్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లుక్ హియర్. ఫస్ట్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ రాసుకుందాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అబ్జర్వ్ చేసుకుంటే 1 4 9 16. నెక్స్ట్ 5 5 is 25, 6 6 is 36, నెక్స్ట్ 7 7 is 49. స్టాప్ దేర్ బికాస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 50 అన్నాడు కాబట్టి 49 వరకు స్టాప్ చేద్దాం. లెట్స్ రైట్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ x is a perfect square, x is less than 50 and x belongs to n. A equal set of 1 4 9 16 25 36 49. okay, next B equal set of x equal to m minus 8m plus 1. m వాల్యూ తీసుకోండి. ఇక్కడ ఓవెల్స్ అన్నాడు అంటే 0 to స్టార్ట్ చేసుకుంటే ఇఫ్ we take 0 what happens? x value 8 into 0 0 plus 1 that equal to 1. సో 0 తీసుకుంటే మనకి ఏమొచ్చింది 1. నెక్స్ట్ 1 తీసుకుంటే 8 1 8 plus 1 9. సో లెట్స్ రైట్ 2 తీసుకుంటే 16 plus 1 17. 3 తీసుకుంటే 24 plus 1 25. నెక్స్ట్ 33. నెక్స్ట్ 41. నెక్స్ట్ 49. సో లెట్ అబ్జర్వ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయండి. మీకు 1 9 25 and 49. let's write A intersection B equal to set of 1 9 25 49. ఓకే, మనం సొల్యూషన్ చేసేసాం, అయిపోయింది. బట్ ఇక్కడ ఏమన్నాడు మనకు? లెట్స్ డిస్ప్లే ఇట్ విత్ వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ సర్కిల్ కొంత ప్లేస్ టచ్ చేసుకుంటూ బి సర్కిల్,
కీప్ ఏ అండ్ బి. కామన్ ఎలిమెంట్స్ని మనం ఎక్కడ రాస్తున్నాం, ముందుగా కామన్ ఎలిమెంట్స్ రాస్తాం కాబట్టి లెట్స్ రైట్ 1 9 25 49. ఓకే, రిమైనింగ్ ఏ నెంబర్స్ 4 16 36. రిమైనింగ్ బి నెంబర్స్ సబ్జెక్ట్ చేసుకుంటే మనకు 17 33 41. ఓకే, దిస్ is the A intersection B. Okay, next problem. If A equals set of x such that x is a prime less than 20 and B equals set of x such that x is a whole number less than 10, then verify the formula. June 2019 లో అడిగినటువంటి ప్రాబ్లం. ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 20 మీకు ఐడియా ఉండాలి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం డే 1 క్లాస్లో, అంటే రియల్ నెంబర్స్ డే 1 క్లాస్లో మాట్లాడుకున్నాం. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేటివి మనకు నోటెడ్ ఉండాలి. సో లెట్స్ రైట్ ఏ ఈక్వల్స్ సెట్ ఆఫ్ రాసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేసుకుంటే 2 3 5 7. లెట్స్ రైట్ ఏ ఈక్వల్ 2 3 5 7 11 13 17 19. ఓకే, సెట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ సెట్ ఆఫ్ less than 10 whole numbers, so means 0 to 9. Let's write. Now number of A equal to, then number of A equal to how many elements are there, look here, 8 elements. Let's write number of A equal to 8. Next B equal to x such that x is whole number less than 10. Next B equal set of 0 1 2 3 4 5 6 7 8 9. Okay, number of B equal to how many elements are there, 10, so number of B equal 10. Next A union B. A union B means all elements 0 to 9 plus తర్వాత ఏం రాస్తున్నాం 11 13 17 19. సో నెంబర్ ఆఫ్ A union B equal to number of A union B equal to how many elements are there, 14. Let's write 14. Next A intersection B equal set of 2 3 5 7. Let's write number of A intersection B equal 4. Okay, the most important one. ఇప్పుడు మనం ఫార్ములాను వెరిఫై చేయాలి. లెట్స్ రైట్ ద ఫార్ములా. నెంబర్ ఆఫ్ A union B equal నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B మైనస్ నెంబర్ ఆఫ్ A intersection B. Number of A union B means 14 equal to 8 plus 10 minus 4. 14 equal to 14. It's true. Okay, the most important problem. Next, the last one. From the following Venn diagram, write the elements of set A and B and verify the formula. Let's write first నెంబర్ ఆఫ్ ఏ అనుకుంటే ఏ ఈక్వల్ రాసుకుందాం. లెట్స్ రైట్ ఏ ఈక్వల్ టు ACDFH. దెన్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ 5. నెక్స్ట్ బి ఈక్వల్ టు ABDEHG. దెన్ నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ 6. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఆల్ కామన్ ఎలిమెంట్ ఆల్ ఎలిమెంట్స్. సో దెన్ number of A union B equal to 8. Next A intersection B equal common elements observe చేసుకుంటే ADH 3 elements. So then number of A intersection B equal to ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఇంతకుముందు మనం బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ చెప్పుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్కు వ్యత్యాసం ఉందా లేదా? ఎస్, చాలా వ్యత్యాసం ఉంది. ప్రాబ్లమ్ సొల్యూషన్ లోపల సేమ్ చేస్తున్నాం, బట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు చాలామంది విద్యార్థులు. ఈ బ్యాచ్ అంటే ప్రీవియస్ బ్యాచెస్ తీసుకుంటే చాలామంది ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ కన్ఫ్యూజ్ పోవడం కోసం మనం ఈ స్పెషల్ క్లాసెస్ తీసుకున్నాం. అందులో పర్టికులర్గా మీరు నేర్చుకున్నటువంటి ఒక 6 పాయింట్స్ మీదనే అక్కడ మనకు బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేశాం. బట్ ఇక్కడ అలా ఉండదు. ఆ 6 కాన్సెప్ట్ లోపల ఏవన్నా ఒక 3 కాన్సెప్ట్ను మిక్స్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లోపల ఏదన్నా తీసుకోండి,
ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏంటి, ఏ రకంగా అడుగుతున్నా అనేది మన స్పెషల్ క్లాస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. బుక్లో ఉన్నదాన్ని నీవు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మనకు సిఎన్పి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటుంటాను. కారణం ఏంటంటే మీరు కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయగలుగుతారు. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం అంటూ ఉండదు, ఎండింగ్ అంటూ ఉండదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ప్రాబ్లం ఏ రకంగా అడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సొల్యూషన్ కంటే హౌ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆస్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏ రకంగా అడుగుతున్నాడు, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేస్తామనేది నెక్స్ట్ స్టెప్. బట్ అడిగే విధానానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి. సో మనం ఇంతవరకు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే ప్రీవియస్ లోపల ఉన్నట్టు చెప్పుకున్నాం, సింపుల్ ప్రాబ్లం చెప్పుకున్నాం. బట్ ఈరోజు చెప్పుకున్న స్పెషల్ క్లాస్ లోపల మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ యూనిక్, కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అవి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం కావచ్చు, ఈజీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడినాం కదా, ఇప్పుడు రిపీట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి రిపీట్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఏ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రతి ప్రశ్న కూడా చాలా ఆసక్తి కలిగించే ప్రశ్న, మన మెదడుకు పనిపెట్టే ప్రశ్న. ఇక నేను ఇంకొక పదం కూడా చెప్తున్నాను. డే 3లో మనం మాట్లాడుకున్నాం, సెట్స్ ఈజ్ టూ ఈజీ బట్ ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ రాంగ్ అని చెప్పుకున్నాం. అది ఎందుకు అనే దానిలో కూడా రీజన్గా కూడా తీసుకోవచ్చు. ఈ 3 క్లాసెస్లో మీకు కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది. సో ఈ క్లాస్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో కండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు మరొకసారి అంటే రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మీకు వాటిపైన క్లియర్ అవగాహన వస్తుంది. ఓకే, డూ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ ప్రాక్టీస్.